హాయ్ గైస్, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. ఏపీఎస్సి గ్రూప్ 3 నోటిఫికేషన్ బీఆర్ఓ జాబ్స్కి సంబంధించి అయితే నోటిఫికేషన్ని విడుదల చేశారు. సో అందులో క్వాలిఫికేషన్స్, ప్రాసెస్ అంటే ఏ విధంగా అప్లై చేయాలో ప్రాసెస్ అన్నీ మీకు ఈ వీడియోలో షేర్ చేస్తాను. ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అనేది ఒక నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేసిందనమాట. అందులో గ్రూప్ 3కి సంబంధించి పంచాయత్ సెక్రటరీ గ్రేడ్ 4 అండ్ హార్టికల్చర్ ఎంపీఓస్, అసిస్టెంట్ స్టాటిస్టికల్ ఆఫీసర్, విలేజ్ రెవెన్యూ ఆఫీసర్ అండ్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్. సో అఫీషియల్గా అయితే ఈ నోటిఫికేషన్ అయితే ఇంకా రాలేదు, బట్ త్వరలో అయితే వస్తుంది. దీని పూర్తి వివరాలు అయితే ఈ వీడియోలో మీకు చెప్తాను. సో ఎవరైతే అప్లై చేయాలనుకుంటున్నారో వాళ్ళు రెగ్యులర్గా ఏపీఎస్సి వెబ్సైట్ని అయితే విజిట్ చేస్తూ ఉండాలి. ఆ వెబ్సైట్ నేమ్ వచ్చేసి psc.ap.gov.in అనమాట. సో దీనికైతే అప్డేటెడ్గా ఉండాలి వెబ్సైట్కి. ఎక్స్పెక్టెడ్ డేట్స్ అయితే మీకు షేర్ చేస్తాను. నోటిఫికేషన్ రిలీజ్ డిసెంబర్ 2024లో అవుతుంది. ఐ థింక్ ఈ మంత్ లాస్ట్కి. అప్లికేషన్ స్టార్టింగ్ డేట్ కూడా డిసెంబర్లోనే. అదేవిధంగా అప్లికేషన్ ఎండ్ డేట్ అయితే జనవరి 2025 వరకు అయితే ఛాన్స్ ఉంటుంది. స్క్రీనింగ్ టెస్ట్ వచ్చేసి ఏప్రిల్ 2025 అండ్ ఆల్సో మెయిన్ ఎగ్జామినేషన్ వచ్చేసి ఆగస్ట్ 2025. ఏజ్ లిమిట్ వచ్చేసి 18 to 42 ఇయర్స్ ఉండాలి. కొన్ని కేటగిరీస్కి అయితే ఏజ్ రిలాక్సేషన్స్ కూడా ఉంటాయి. నెక్స్ట్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ అంటే ఒక బ్యాచిలర్ డిగ్రీ ఉండాలి. ఒక గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి అయితే డిగ్రీ చేసి ఉండాలి. అదేవిధంగా తెలుగులో కూడా ప్రావీణ్యత అయితే ఉండాలి. అంటే ఒక సబ్జెక్టు తెలుగు అయి ఉండాలి. సెలక్షన్ ప్రాసెస్కి వస్తే స్క్రీనింగ్ టెస్ట్ ఉంటుంది. అందులో ఆబ్జెక్టివ్ టైప్ క్వశ్చన్స్ ఉంటాయి. మెయిన్ టాపిక్స్ ఏంటంటే జనరల్ స్టడీస్, ఇంకా మెంటల్ ఎబిలిటీ, రూరల్ డెవలప్మెంట్, మన ఆంధ్రప్రదేశ్ సంబంధించి అనమాట. రూరల్ డెవలప్మెంట్ మీద కొన్ని ఇష్యూస్ అయితే అడగడం జరుగుతుంది ఆ స్క్రీనింగ్ టెస్ట్లో. నెక్స్ట్ మెయిన్ ఎగ్జామినేషన్ ఉంటుంది. 2 పేపర్స్ ఉంటాయి, జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ అండ్ రూరల్ డెవలప్మెంట్ ఇష్యూస్కి సంబంధించి అనమాట. సో ఎవరైతే ఈ ఎగ్జామ్ కోసము అప్లై చేయాలనుకుంటున్నారో వాళ్ళు ముందుగానే ఈ టాపిక్స్ మీద కొంత అవగాహన అయితే తెచ్చుకోవాల్సి ఉంటుంది. వన్స్ ద నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయితే మాత్రం ఎలిజిబుల్ క్యాండిడేట్స్ అనమాట అఫీషియల్ ఏపీఎస్సి వెబ్సైట్ త్రూగా మనం అప్లై చేయొచ్చు. ఈ అప్లికేషన్ ప్రాసెస్ మొత్తం 1 టైం రిజిస్ట్రేషన్ మీద అయితే ఆధారపడి ఉంటుంది. అలా చేసేటప్పుడే మనం కొంత అమౌంట్ కూడా పే చేయాల్సి వస్తుంది. ఇంకా వీటి కోసం ఇన్ఫర్మేషన్ కావాలి అంటే అఫీషియల్ నోటిఫికేషన్ రిలీజ్ అయిన తర్వాత డీటెయిల్గా అందులో ఇన్స్ట్రక్షన్స్ అయితే ఉంటాయి. సో అందుకే మీరు ఏపీఎస్సి వెబ్సైట్కి అయితే తరచూ అప్డేటెడ్గా ఉండాలి. సో ఫ్రెండ్స్, వీడియోని లైక్ చేయండి, ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. ఛానల్ని అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన బెల్ బటన్ ప్రెస్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కావాలంటే నా ఛానల్ని తరచూ ఫాలో అవ్వండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.